ఇక తెలంగాణలోని రియల్ ఎస్టేట్ వెంచర్ల దందా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. కంచు చేను మోస్తున్న చందంగా అక్రమాలనైతే అడ్డుకోవాల్సిన ప్రజాప్రతినిధులే అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నారు. వారి అండతో ఏ చోటుకెళ్లినా ఏ మూల చూసినా అక్రమ లేఅవుట్లే దర్శనమిస్తున్నాయి. అనుమతులు లేకుండానే ఫ్లాట్లు అమ్మడం, ల్యాండ్ కన్వర్షన్ ఫీజులు ఎల్లగొట్టడం, హద్దులు రాలేకుండా ముఖ్యంగా సాగు భూమిని ఫ్లాట్లుగా చూపడం వంటి అక్రమాలు జరుగుతున్నాయని స్థానికులైతే ఆరోపిస్తున్నారు. చట్టాన్ని రక్షించాల్సిన వారే భక్షకులుగా మారుతుంటే ప్రభుత్వ భూములకు దిక్కెవరు అని ప్రశ్నిస్తున్నారు. నిబంధనలకు తుంగల తొక్కి రాజకీయ పలుకుబడిని అడ్డుపెట్టుకుని కొందరు నాయకులు, అధికారులు కుమ్మక్కై సాగిస్తున్న అక్రమ దందాలపై సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇక కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని సర్వే నంబర్ 652లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న 2 వ్యక్తులు ఏకంగా సర్వే నంబర్ 648లోని మహిళా మండలికి కేటాయించిన ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇంటి నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఒక సర్వే నంబర్ స్థానంలో మరొక చోట నిర్మాణం జరిగితే అడ్డుకోవాల్సిన మున్సిపల్ అధికారులు ఇక్కడ మాత్రం మౌనం వహించడమే కాకుండా కబ్జాదారులకు అనుమతులు మంజూరు చేయడం వెనుక పెద్ద ఎత్తున ముడుపులైతే ముట్టజెప్పినట్లు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తక్కెలపల్లి రాజేశ్వరరావు భూ దందాపై స్థానిక ప్రజలు, సామాజిక కార్యకర్త సిలువేరు శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ నిర్మాణాల వెనుక అధికార పలుకుబడి, డబ్బు భారీగా చేతులు మారినట్లు కూడా ప్రచారం కూడా సాగుతోంది. సర్వే నంబర్ల మార్పిడి అనేది సాంకేతిక అంశం కాబట్టి అది అధికారుల ప్రమేయం లేకుండానే జరగడం అసాధ్యం. మరి దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు కూడా బండి పడుతుంది అంటే గండి పడటమే కాకుండా భవిష్యత్తులో ప్రజా అవసరాల కోసం కేటాయించాల్సిన భూములు అన్యక్రాంతమవుతున్నాయని ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరి అక్రమ నిర్మాణాలను నిలిపివేసి భూమాయాజాలంపై సమగ్ర విచారణ జరపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. జమ్మికుంట పట్టణ శివారులోని ధర్మారం భూములో అయితే అంజన టౌన్షిప్ పేరిట వెలిసిన ఓ అక్రమ వెంచర్ ఏకంగా ప్రభుత్వ భూమినే మింగేసిందనే వార్తలు కూడా మీడియాలో కథనాలు అయితే షికార్లు చేస్తున్నాయి. మున్సిపల్ చైర్మన్ అన్నటువంటి తక్కెలపల్లి రాజేశ్వరరావు అధికారుల ఆశీస్సులు, రాజకీయ నాయకులు అండదండలతో సర్కార్ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులు అప్పనంగా దోచుకుంటున్న యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంపై స్థానికులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 11 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ అంజన టౌన్షిప్ లో చట్టాలు నిబంధనలకు అస్సలు తావు లేకుండా పోయింది. సర్వే నంబర్ 92, 93లో ఉన్న సుమారు 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కలుపుకొని యథేచ్ఛగా ఫ్లాట్లు వేసైతే విక్రయిస్తున్నారని తెలుస్తోంది. ప్రభుత్వ ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత కలిగిన రెవెన్యూ అధికారులు కబ్జా జరుగుతున్నా కూడా కన్నెత్తి చూడకపోవడం వెనుక పెద్ద ఎత్తున ముఖ్యంగా మామూలు మతలబు ఉందని ఆరోపణలైతే వినిపిస్తున్నాయి. మున్సిపల్ చైర్మన్ అన్నటువంటి తక్కెలపల్లి రాజేశ్వరరావు సొంత వెంచర్ కు విద్యుత్ పరికరాల బిల్లు విద్యుత్ శాఖలోని పెట్టినట్లు కూడా సమాచారం. అదేవిధంగా ప్రభుత్వ భూమిని ఎలా ఆక్రమిస్తారని ప్రశ్నించిన సామాన్యులపై కూడా వెంచర్ యాజమాని అహంకారంతో విరుచుకుపడుతున్నారు. 2 ఎకరాలే కాదు 6 ఎకరాలు స్వాధీనం చేసుకున్న నీకేమైనా 1 ఎకరం కావాలా అంటూ కూడా ఎదురు దాడికి దిగడం చూస్తుంటే చట్టాలంటే ఈ రియల్ మాఫియాకు ఎంత చులకన భావం ఉందో అర్థమవుతుంది. ఇంతటి బరితెగింపు వెనుక ఏ రాజకీయ పెద్దల హస్తం ఉందో విచారణ జరపాలని గ్రామస్తులైతే డిమాండ్ చేస్తున్నారు. వెంచర్ నిర్వాహకులు నిబంధనలను కాలరాయడంతో ఆరితేరిపోయారు. అంటే టౌన్షిప్ మధ్యలో ఉన్న బాటను కూడా ఆక్రమించి ప్రహారీగా నిర్మించడం, ప్రహారీ గోడలు నిర్మించుకోవడం, ప్రజల ఒత్తిడితో అధికారులు మొక్కుబడిగా కేవలం గోడను మాత్రమే తొలగించి చేతులు దులుపుకుంటున్నారు. లేఅవుట్ నిబంధనల ప్రకారం మున్సిపాలిటీకి అప్పగించాల్సిన 10% భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేయకుండానే అక్రమాలు కావచ్చు సాగిస్తున్నట్లయితే తెలుస్తోంది. సర్వే నంబర్ 92, 93లోని మిగిలిన 72 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడటానికి తక్షణమే సరిహద్దులు కూడా నిర్ణయించి కంచె వేయాలని పలు మీడియా కథనాలైతే వెలువడడంతో జమ్మికుంట మున్సిపాలిటీ మాజీ చైర్మన్ తక్కెలపల్లి రాజేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నివాసంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించి అంజన వెంచర్ పై తప్పుడు రాతలు రాస్తే సహించేది లేదని మీడియాకు సైతం హెచ్చరికలు కూడా జారీ చేశారు. పరిధిలోని ధర్మారం శివారులో ఉన్నటువంటి అంజనా టౌన్షిప్ గత 6 సంవత్సరాల క్రితము జమ్మికుంట మున్సిపాలిటీ పెద్ద మనిషిగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి తాను అంజనా టౌన్షిప్ పేరు మీద పర్మిషన్ తీసుకొని దాదాపు 10 ఎకరాల వెంచర్ను వేయడం జరిగింది. ఆ 10 ఎకరాల వెంచర్లో 9 ఎకరాలు సొంత భూమి కాగా ఎకరా 14 గుంటల భూమి ప్రభుత్వ భూమి ఉన్నది. ఎకరా 14 గుంటలు అప్పుడు ఇచ్చినటువంటి సర్వే ప్రకారం ఈ భూమి పైన లేఅవుట్ మీద కొంతమంది కాంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కాంప్లైంట్ లో వివరణ ప్రకారము ఎకరా 14 గుంటల భూమి చివరగా ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో అసైన్డ్ భూమి అని చెప్పేసి తెలవడం జరిగింది.
ఆ భూమి దారి కూడా నక్ష ప్రకారము బండ్లబాటు ఉన్నది. ఈ వెంచర్లో, ఈ అంజనా టౌన్షిప్ వెంచర్లో నక్షబాట ప్రకారం బండ్లబాటు ఉండగా కూడా ఆ బండ్లబాటను తీయకుండా ఇప్పటి వరకు అంజనా టౌన్షిప్ కొనసాగిస్తూ ఉన్నారు. అక్కడ ఫ్లాట్లు అమ్ముతా ఉన్నారు. దాదాపు అనేక ఫ్లాట్లు కూడా అమ్మడం జరిగింది. జమ్మికుంట మండలాధికారులకు కావచ్చు, జిల్లా అధికారులకు కావచ్చు, మేము పలుమార్లు అర్జీ పెట్టుకొని పలుమార్లు మేము సంబంధిత శాఖకు సంబంధించి మేము కంప్లైంట్ చేసినప్పటికీ ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. గతంలో వాళ్ళు అధికార పార్టీలో ఉండడం ద్వారా అధికార యంత్రాంగాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఎటువంటి అధికారం వచ్చినప్పటికీ కూడా వారు మభ్యపెట్టి వారి సొంత ప్రయోజనాలకు వాళ్ళ ఇంట్లో మనుషులుగా వాడుకున్నట్టుగా ఎటువంటి కంప్లైంట్ కూడా ఎటువంటి వారిపైన యాక్షన్ తీసుకోకుండా వాళ్ళు చూసుకోవడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. మేము గతంలో కూడా మేము మొన్న రీసెంట్గా మండలాధికారి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నిన్న కూడా జిల్లా అధికారులు ఈ సర్వే కోసం వచ్చారు అంజనా టౌన్షిప్కి. ఆ సర్వేకి వచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో గతంలో చేసినటువంటి సర్వేల ప్రకారం చూసి నివేదిక ఇవ్వడం కాకుండా వారు చేసిన సర్వే ఏదైతే ఉందో ఎకరా 14 గుంటల భూమి అసైన్డ్ భూమి అయితే 100% అక్కడ తేలడం జరిగింది. దానిపైన ఏం వివరణిస్తున్నారు, ఆ అసైన్డ్ భూమిని కబ్జా చేసినటువంటి ఆ యజమాని పైన ఏం కేసు వేస్తున్నారు, ఖచ్చితంగా బయటికి వివరణ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఈ 10 ఎకరాలలో ఉన్నటువంటి బండ్లబాట ఏదైతే ఉన్నదో ఆ బండ్లబాటకు కూడా 100% ఆ బండ్లబాటను తీసి ఖచ్చితంగా బండ్లబాటను మళ్ళీ యథావిధిగా రైతులకు అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు అప్పచెప్పే విధంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని చూస్తున్నారు కదండి, భూమాఫియాదారులు రోజు రోజుకి లెక్క లేకుండా పోతుంది. అడ్డు అదుపు లేకుండా ఇష్టరాజ్యంగా వారి ఇష్టం వచ్చినట్టు రియల్ ఎస్టేట్ మాఫియాకు ఎంత చులకనగా భావం ఉందో మనకి అర్థమవుతుంది. అంటే చట్టాలంటే భయం లేదా, అధికారులు అంటే భయం లేదా? అంటే అధికారులే పట్టించుకున్నప్పుడు ప్రజల పరిస్థితి ఎవరు చూడాలి? మరి ప్రజలకు ఇంత దోపిడీ జరుగుతుంది అంటే, భూ కబ్జాలు ఇంత జరుగుతున్నాయంటే అధికారులు పట్టించుకోవాలి. కానీ అధికారులే నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడానికి దీనికి మరి ముఖ్య కారణాలు ఎవరై ఉంటారంటారు? చూడాలి. ఇప్పుడు మనతో పాటు అయితే దీనికి సంబంధించి బాధ్యుడు కూడా ఉన్నాడు మనతో పాటు లైవ్లోనే. సిల్వేరు శ్రీకాంత్ గారు, నమస్కారం అండి. చెప్పండి శ్రీకాంత్ గారు, అసలు ఏం జరుగుతుంది? మన తక్కలపల్లి రాజేశ్వరరావు గారు అసలు ఎందుకు ఇన్ని కబ్జాలు చేయడం జరిగింది? మీరు కూడా బాధితులు అని చెప్పి మేము విన్నాము. ఈరోజు మీరైతే మా స్టూడియోకి రావడం జరిగింది. అసలు ఎప్పటి నుంచి ఈ కబ్జా అనేది మొదలైందని చెప్పవచ్చు అంటారు? ఈ కబ్జాలు అనేది ఆయన చైర్మన్ అయిన కాంచెల్లి, అధికారం వచ్చిన కాంచెల్లి కబ్జాలు జరుగుతున్నాయి మేడం. చైర్మన్? ఎస్ మేడం. ఓకే. చైర్మన్ అయిన కాంచెల్లి 2020లో రిజిస్ట్రేషన్ దయాల సుధాకర్ గారికి ఇది రిజిస్ట్రేషన్ నెంబరు 652 డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్, ఇది సర్టిఫై కాపీ మేడం. చూడండి ఒక్కసారి కెమెరాకి చూపిస్తారా అది ప్రూఫ్స్ అన్ని? ఈ ప్రూఫ్స్ అన్ని దయాల శ్రీనివాస్, తాటిపాముల నాగభూషణ్ గారికి ఇద్దరికి చేశాడు మహిళా సంఘం ప్రాపర్టీని. ఇవి ఎప్పటి అండి ఈ డాక్యుమెంట్స్? ఇవి ఎప్పటి నుంచి మీరు తీసుకోవడం జరిగింది? ఇవి 2020లో రిజిస్ట్రేషన్ అయింది మేడం. 2020లో రిజిస్ట్రేషన్? అవును మేడం. నేను సర్టిఫై కాపీలు తీసుకున్నాను మేడం. తీసుకుని దీనిపైన అప్పుడు కొంత మహిళా సంఘాలు ధర్నాలు వేసాయి మేడం. అప్పుడు హుజరాబాద్ ఎంఆర్ఓ గారు స్పెషల్ ఆఫీసర్ వేశారు ఎంక్వైరీకి. ఆయన ఎంక్వైరీగా రిపోర్ట్ ఇచ్చాడు. ఏమని అంటే, ఇక మ్యాప్ కూడా చూపిస్తాను మేడం. ఈయన 652లో రిజిస్ట్రేషన్ చేసి కాలేజ్ గ్రౌండ్ చేసి 648లో ఇల్లు కట్టించాడు మేడం. అది ఎంక్వైరీ రిపోర్ట్ మేడం. ఓకే. ఒరిజినల్ ఒక్కసారి అది బీఆర్కే న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు ఒక్కసారి చూపించండి. చూస్తున్నారు కదండి, అది ఎంక్వైరీ రిపోర్ట్ అంట అండి. అసలు ఎన్ని ఆధారాలంటే మనమే లైవ్ ద్వారానే చూడొచ్చు. శ్రీకాంత్ గారు అయితే చూపిస్తున్నారు. శ్రీకాంత్ గారు చెప్పండి, అసలు ఎంక్వైరీలో వారు ఎలాంటి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, ఏం చెప్పారు ఇచ్చే ముందు? అప్పుడు జమ్మికుంట ఎంఆర్ఓ గారు రిపోర్ట్ ఆడియో గారు రాశారు మేడం. మేము ఈ 652లో రిజిస్ట్రేషన్ చేసి 648లో కట్టారు, దీన్ని ఆపాలని చెప్పి పంపించారు మేడం. అట్లనే మున్సిపల్ కమిషనర్ గారు కూడా పంపించారు మేడం. దీని ఇల్లు ఆపుతున్నాం సార్ అని చెప్పి ఆయన ఇచ్చిన రిపోర్ట్ కూడా ఉంది మేడం. చూపించండి, అది కూడా ఒక్కసారి చూపించండి ప్లీజ్. మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చిన ఒరిజినల్ డాక్యుమెంట్ ఇది మేడం.
ఆడియో ఒక్కసారి చూడండి, మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చిన రిపోర్ట్ అయితే మనం లైవ్ ద్వారానే చూడొచ్చు. బీఆర్కే న్యూస్ ఛానల్ స్క్రీన్ మీద కూడా చాలా క్లియర్ కట్ గా విత్ ప్రూఫ్స్ అయితే ఉందండి. ఒక్కసారి చూడండి, అసలు కమిషన్ గారు ఇచ్చిన రిపోర్ట్ కూడా మనం లైవ్ లోనే చూడొచ్చు. ఏం చెప్పారు మరి? కమిషన్ గారు ఏమి ఇచ్చారంటే ఇది ఇంకో నంబర్లో కడుతున్నాం, మేము మున్సిపల్ తరఫున ఆపుతున్నాం సార్ అని. అప్పుడు మీరు అడగలేదా? అప్పుడు మేము అడగలేదు మేడం. అప్పుడే అడగాల్సింది కదా. అప్పుడు నాకు తెలియదు మేడం, నా మీద అటాక్ చేశాడు మేడం. ఆయన 808 మన జమ్మికుంటలో చెరువు శిఖాన్ని కబ్జా చేస్తాడని ప్రజావాణిలో కంప్లైంట్ చేశాడు ఇక్కడ హైదరాబాద్లో. ఎవరికి? ఇక్కడ హైదరాబాద్లో ప్రజావాణిలో కంప్లైంట్ చేశాడు. ప్రజావాణిలో మేడం అది కూడా కాపీ అది కూడా ఒక్కసారి చూపించండి ప్లీజ్. నా పైన దాడి చేశాడు మేడం, ఇంకా ఒరిజినల్ కాపీది. ఎవరెవరు మీ మీద దాడి చేయడం జరిగింది? తక్కలపల్లి రాజేశ్వరరావు, మన సొసైటీ చైర్మన్ గారు, ఒక కౌన్సిలర్ రాము, ఒక భాస్కర్, మంద భాస్కర్ అనే వ్యక్తి, వాళ్ళు నా మీద దాడి చేసి మా అమ్మను కొట్టి సెల్ ఎత్తుకపోయారు మేడం. ఓకే, ఇది దేనికి సంబంధించిన రిపోర్ట్ అండి? ఇది 808 జమ్మికుంట నాన్ చెరువు. ఒక్కసారి చూడండి, అసలు ఎంత లైఫ్ ప్రూఫ్ అంటే తినమిన్నే తక్కలపల్లి రాజేశ్వరరావు గారు అయితే దాడి కూడా పాల్పడడం కూడా జరిగిందంట. దానికి సంబంధించి మనకైతే డాక్యుమెంట్ అయితే లైవ్ ద్వారా మనం బీఆర్కే న్యూస్ ఛానల్ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఒక్కసారి చూపించండి సార్. చూపిస్తున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనీలు వార్త కనీలు కూడా వీకేషన్ మేడం, ఎల్లో కనీలు, ఎల్లో కనీలు కూడా పీకేశారు. ఆ ఫోటోస్ కూడా ఉన్నాయి మేడం, ఒక్కసారి ప్లీజ్ జతపరిచాను దీనికి. ఇది మేడం, సారీ, ఇది చూడండి. చూడండి, అసలు మనకు కనీలు కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతుంది కదండి. ఏకంగా అవి కూడా తీసేశారంట. అసలు ఎంత దారుణానికి అయితే పాల్పడ్డారో ఒక్కసారి మనమే బీఆర్కే న్యూస్ ఛానల్ స్క్రీన్ మీద లైవ్ లోనే చూడొచ్చు. ఒక్కసారి చూడండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేసిన కానీ మళ్ళీ లోకల్ సర్వే తోటి ఈ కనీని తీసేసి ఇక్కడ వేయించారు మళ్ళీ మేడం, అక్కడ తీసేసి. మేడం అది మీరు వేశాక, ఇది వేసాక, ఇది మీరు వేసింది మేముగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఓకే, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంత బంపర్ జోన్ వెనకకు పోవాలి మీరు, ఇక్కడ మీకు లేదని చెప్పి వెనకేశారు మేడం. ఏకంగా మీకు లేదని చెప్పడం, ఇంకా ఇక్కడ ముందుకు మళ్ళీ లోకల్ సర్వే తోటి మళ్ళీ చేపించి ముందుకు వేయించారు. అప్పుడు మీరేమన్నారు మరి? వారు వచ్చి నార్మల్ గా చెప్తూ ఉంటారు కదా, ఇలా మేము వేస్తున్నామంటే అప్పుడు మీరేం రియాక్షన్ తీసుకోలేదా? నేను తీసుకోలేదు మేడం, ఇది వేసాక నేను ఫోటోలు తీసుకున్నాను మేడం. తీసుకున్న తర్వాత నేను ప్రజావాణిలో కంప్లైంట్ చేస్తే నా ఇంటి మీద దాడికి వచ్చారు మేడం. ఎవరెవరి మీద దాడి చేయడం జరిగింది వాళ్ళు? మా ఇంట్లో పడుకున్నాను మేడం మధ్యాహ్నం పూట. మా అమ్మని తలుపు తీయగానే నా చుట్టూ వీళ్ళంతా కూర్చొని నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇస్తావు, దేనికి ఇస్తావు అని చెప్పి నా మీద దాడి దొబ్బేసుకోవడం, కొట్టడం జరుగుతుంటే నేను దొబ్బేశాను మేడం. వారు ఎంతమంది రావడం జరిగింది మీ ఇంటి దగ్గరికి? 6 మేడం. ఆరుగురులో ఎవరెవరు ఉన్నారు? తక్కలపల్లి రాజేశ్వరరావు గారు, నెక్స్ట్ మన సొసైటీ చైర్మన్ గారు, పునగంటి సంపత్ అనే పేరు, పునగంటి రాము కౌన్సిలర్, పునగంటి రాము, ఇంకా పునగంటి సంపత్, తక్కలపల్లి రాజేశ్వరరావు, మంద భాస్కర్, ఇంకా గుర్తు తెలియని వ్యక్తులు 2 మేడం. పర్లపల్లి రమేష్ అని మన ఏంటిది మాస్టర్పల్లి సర్పంచ్ మేడం, మాజీ సర్పంచ్. ఓకే, అంటే వీరందరూ మీ ఇంటికి వచ్చి మీ అమ్మ మీద మీ మీద దాడి కూడా జరిగింది చేసింది మేడం. చేసి మళ్ళీ రిటర్న్ గా వాళ్ళే నా మీద ఉల్టా కేసు పెట్టారు మేడం, మీ మీద SC/ST కేసు పెట్టారు. చూసారా అండి, ఇంత జరుగుతుంటే కూడా ఏంటి అని ప్రశ్నిస్తున్నా కూడా వీరి ఇంటిపైకి వచ్చి ఈ బాధితుడైనటువంటి సిల్వేరు శ్రీకాంత్ గారి పైన, అదేవిధంగా వారి తల్లిపై కూడా దాడికైతే పాల్పడడం జరిగింది. ఎవరు అంటే తక్కలపల్లి రాజేశ్వరరావు గారు, దానికి సంబంధించి ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. అదేవిధంగా పొనుగంటి సంపత్ అంట కూడా చాలా మంది ఉన్నారు. అసలు వీరందరూ కూడా అసలు మరి అధికారుల నిర్లక్ష్యమా, లేదు అంటే మమ్మల్ని ఎవరేం చేసుకుంటారులే అని అన్నా మరి అంత ఇంతకు దిగజారుతున్నారు అంటే అసలు భూ కబ్జాలు, భూ మాఫియాలు రోజు రోజుకి ఇంకా పెరిగిపోతున్నాయని చెప్పాలి. చెప్పండి శ్రీకాంత్ గారు, ఇంకా ఎలాంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి అసలు? అంటే మీ దగ్గర మీ మీద ఎలాంటి సెక్షన్ల కింద కేసు పెట్టడం జరిగింది వాళ్ళు? మేడం నా మీద SC కేసు పెట్టారు. నేను కూడా కేసు పెట్టాను, వాళ్ళ మీద ఫైల్ చేశారు CI గారు. వీళ్ళకు ఆల్రెడీ అంజనా టౌన్షిప్లో వీళ్ళకు మన లేఅవుట్ వచ్చింది ఎంత మేడం అంటే 94, 95, 100 మేడం. ఓకే, కానీ వీళ్ళు 103 రిజిస్ట్రేషన్ చేసింది మేడం. అలా ఉందని ఒక్కసారి మా స్క్రీన్ చూపించండి ప్లీజ్. లేలీ నెంబరు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయించారు మేడం. లేబర్ ఓ నెంబర్ ఉంటే లేబర్ లేని నెంబర్లు అలానే చేయించారు మేడం. ఇక వీటికి సంబంధించిన డాక్యుమెంట్లు చూడండి సార్, ఇవన్నీ ఎవిడెన్స్ మీకు ఇవన్నీ టోటల్
చూడండి అసలు ఎవిడెన్స్ చూస్తుంటే లైవ్ లోనే మీరు చూడొచ్చు. బీఆర్కే న్యూస్ ఛానల్ స్క్రీన్ మీద అయితే లైవ్ లో కూడా చూడొచ్చు. అసలు అవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే మనకు చూపించడం జరుగుతుంది. అసలు ఇంత దౌర్జన్యానికి దిగుతున్నారు అంటే ఎవరి నిర్లక్ష్యమో మీకే అర్థమవుతుంది. ఒక్కసారి చెప్పండి శ్రీకాంత్ గారు, అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి, అంటే ఇదివరకు ఎవరికైనా అధికారులకు చెప్పడం జరిగిందా? అధికారులు ఏమన్నారు? లేకపోతే కనుక అంటే వీరే డైరెక్ట్ తక్కెలపల్లి రాజేశ్వరరావు అయినటువంటి తనే డైరెక్ట్ గా మీ ఇంటికి రావడం, తను దాడి చేయడం ఇంత జరుగుతున్నా కూడా మీరు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? ఇచ్చాను మేడం. నేను ఫస్ట్ ఏం చేశానంటే 808/CEలో నేను కంప్లైంట్ చేశాను మేడం. దీనివల్ల వీళ్ళు ఫస్ట్ ఒక వెంచర్ వేశారు మేడం. ఎక్కడ అంటే ఇంద్రనగర్లో ఒక వెంచర్ వేస్తే దాన్ని నేను రోడ్లు పోసాను ఇల్లీగాల. పోస్తే నేనేం చేశాను, అవన్నీ తొలగింపించాను మేడం. ఏంది చూడండి, ఇవన్నీ పలగొట్టించాను రోడ్లన్నీ. ఒక 3 ఎకరాలలో ల్యాండ్లో వీళ్ళంతా పార్ట్నర్స్ మేడం. వీళ్ళంతా జేసీపీ సంపత్, పొనగంటి సంపత్, రాము, రాజేశ్వరరావు మేడం. ఇవన్నీ డిస్పోజ్ చేయించాను మేడం. ఏంటిది రోడ్ అంతా పీకిచ్చాను మేడం ఇల్లీగల్ కడితే. అది కక్ష పెట్టుకొని నా ఇంటి మీదకి దాడి చేశారు మేడం. ఈ చెర్ల ల్యాండ్ ఇదొకటి మేడం. తర్వాత నేను ఈ అంజనా టౌన్షిప్ ఏం జరుగుతుందని మొత్తం హిస్టరీ మొత్తం తీశాను మేడం. తీసే వరకు ఏమైంది మేడం, 103 సర్వే నెంబర్ ఇలా ఇందులో వేసి రిజిస్ట్రేషన్ చేస్తుంది మేడం వీళ్ళు. అంటే అమాయక ప్రజల్ని అంటే వాళ్ళు డబ్బులు కూడబెట్టుకున్న డబ్బులు ప్లాట్ కొనుక్కుంటే మోసం చేసే దుస్థితులు తీసుకొచ్చారు మేడం వీళ్ళు. ఓకే శ్రీకాంత్ గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు బీఆర్కే కథనాల ప్రకారం కనుక మనం చూసుకుంటే సర్వేయర్లు అయితే సర్వే చేయడం కూడా జరిగింది. ఒక్కసారి వారి మాటల్లోనే వారు ఏం చెప్పారు ఒక్కసారి చూద్దాం. శ్రీకాంత్ గారు ఒకసారి మనం చూద్దాం. ఆదేశాలు మరియు లోకాయుక్త గారి ఆదేశాల క్రమము మేము 2-3 రోజుల ముందు నోటీసులు ఇష్యూ చేసి ధర్మారం గ్రామంలో 92, 93 మరియు 91, 100, 95, 94 సర్వే నెంబర్లు ఇంతకుముందు ఏడీ గారు మరియు డిప్యూటీ ఇన్స్పెక్టర్ గారు, సర్వేయర్ గారు కొలిసి హద్దులు పాటించిన వాటిని మరలా చెక్ చేసి 2 రోజుల ముందు చెక్ చేసి వాటి కొలతలు తీసుకొని అట్టి సర్వే నెంబర్లకు గవర్నమెంట్ సర్వే నెంబర్ 92, 93కు హద్దులు పాటించడం మరియు 94, 92, 95, 100 సర్వే నెంబర్లలోకి వెళ్ళి రోడ్డు వెళ్తున్నది. బండ్లబాట గలది ఇది గ్రామ నక్షక్రమము. ఆ గ్రామ నక్షక్రమం గల బండ్లబాటకు హద్దురాళ్ళు సర్వే నెంబర్ కార్నర్ పాయింట్ల కాడ పాటించడం జరిగింది. ఆ వీటికి రోడ్డు హద్దురాళ్ళు ఏదైతే రోడ్డు బండ్లబాటకు సంబంధించి తెల్ల బండలు పాటించడం, గవర్నమెంట్కు సంబంధించి బౌండరీలకు పసుపు కలర్ బండలు పాటించడం, మొత్తం పూర్తిగా చుట్టుపక్కల మొత్తం బండలన్నీ పాటించడం. ధర్మారం గ్రామ శివారు 92, 93 సర్వే నెంబర్కు, 94లో మరియు 100, 95 సర్వే నెంబర్కి సంబంధించి బండ్లబాటకు కూడా హద్దులు నిర్ణయించి ఆ బండ్ల ఈరోజు మళ్ళీ చూపించాను అనేది అందరు హాజరైన వాళ్ళకు. జీపీఓ గారికి మరియు గిరిదావరి గారు కూడా హాజరైన వాళ్ళకి హద్దురాలను చూపించి వాటి రక్షణ చేయవలసిందిగా వాళ్ళకి తెలుపనేది. ఇది దీని తర్వాత దీని పిదప ఇటు నివేదికను గౌరవ ఆర్డీఓ గారికి మరియు తహసీల్దార్ గారికి పంపించడం చేస్తాం. గౌరవ ఆర్డీఓ గారి ఆదేశాలు మరియు లోకాయుక్త రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతోనైతే జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఆ స్థానిక వ్యక్తి మంతని ప్రశాంత్ గారు. నమస్కారం అండి. మేడం నమస్కారం మేడం. చెప్పండి ప్రశాంత్ గారు, మీరు కూడా బాధితులేనా? అసలు ఏం జరిగింది? ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని నెలల నుంచి ఇలా కబ్జా జరుగుతుందని చెప్పవచ్చు అంటారు? అసలు మీరు కూడా ఈ బాధితులే అని కూడా సమాచారం అయితే ఉందండి. చెప్పండి అసలు ఏం జరుగుతుంది? మేడం, జమ్మిగూడ మున్సిపాలిటీ ధర్మారం రెవెన్యూ శివార్లో అంజనా టౌన్షిప్ అని ఈ గతంలో చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు గారు వేశారు. అది ధర్మారానికి సంబంధించిన ల్యాండ్ 92, 93 సుమారు 69 ఎకరాల 33 గుంటల ల్యాండ్. అందులో దళితులకు పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు ఇచ్చిన దాంట్లోకి వెళ్ళి వీళ్ళు ఏం చేశారు అంటే దాంట్లో గ్రామ నక్ష బాట ఉన్నది. గ్రామ నక్ష బాటకు వీళ్ళు ప్రతి అధికారి కూడా గ్రామ నక్ష బాటను వీళ్ళు కబ్జా చేసుకొని నక్ష బాట పోకుండా గ్రామ నక్ష ఏదైతే ఉన్నదో దాని మీదనే అధికారులు సంతకాలు పెట్టిరు. అంటే వీళ్ళు ప్రభుత్వ భూమి ప్రభుత్వానికే రిజిస్ట్రేషన్ చేసిరు. హలో చెప్పండి. ప్రభుత్వ భూమి ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేశారు. ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేశారని చెప్పారా? ప్రభుత్వ భూమి ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేశారు. పార్కు మేడం మేడం ఎప్పుడు చెప్పారు మీకు? సమాచారం ఎప్పుడు అందింది?
మేము అన్ని పేపర్ తీసుకున్నాం, లోకయుక్త కూడా పోయినాం. వీళ్ళు ఏం చేసినారంటే మాకు పట్టాలు ఇచ్చిన ఏ భూమి అయితే ఉన్నదో ఆ పట్టాలు ఇచ్చిన భూమిలా వీళ్ళు పార్కు దాని పార్క్ వేసి ఆ పార్కుకు లేఅవుట్ అనుమతించారు, దానికి డిటిసిపి కూడా అనుమతించారు. ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రభుత్వ భూమి పట్టాలు ఇచ్చిన భూమిలో పార్క్ వేసి గవర్నమెంట్ కు రిజిస్ట్రేషన్ చేసారు ల్యాండ్. మీరు ఇదివరకు ఎవరికైనా అంటే కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా అధికారులకు? ఎవరికైనా అధికారులు ఏమన్నారు? 2024 నుంచి ఒక 10 సార్లు ప్రజావాణిలో పెట్టాను, ఆర్డీఓ గారికి ఇచ్చాను, ఎంఆర్ఓ గారికి ఇచ్చాను. తర్వాత ఇక్కడ న్యాయం జరగకుంటే లోకయుక్త గారికి పోయిన, లోకయుక్త గారి నుంచి ఆదేశాల నుంచి వస్తే ఫస్ట్ ల్యాండ్ కొలవక ముందుకే చేశారు. అంటే ల్యాండ్ కొలవక ముందుకే అది మేము కొలిసిన రిపోర్ట్ ఇచ్చారు, ఇది రిపోర్ట్ కరెక్ట్ లేదు అని నేను మళ్ళీ లోకయుక్త గారికి ఆబ్జెక్షన్ పిటిషన్ ఇచ్చాను. ఆబ్జెక్షన్ పిటిషన్ ఇచ్చినాక కూడా మొన్న మళ్ళీ వచ్చి నామమాత్రపు హద్దులు పెట్టి మళ్ళీ వెళ్ళిపోయారు అంతే. మీరు ఎప్పటి నుంచి అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది? అంటే ఏ అధికారికి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇలా జరుగుతుంది, ఈ వెంచర్లో ఇలా చేశారు అని చెప్పేసి? ఎంఆర్ఓ నుండి మొదలు పెడితే ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, డిఆర్ఓ గారికి, సిసిఎల్ఏ గారికి గత 3 సంవత్సరాల నుంచి దాదాపు 30 దరఖాస్తులు పెట్టాను. ఎవరు కూడా స్పందించలేదంటారా? ఎవరు కూడా స్పందించలేదు. లోకయుక్తలు పెట్టిన లోకయుక్తనే వీళ్ళు మొత్తం మిస్గైడ్ చేశారు, కొలవకున్న రిపోర్ట్ తయారు చేశారు. ఆ రిపోర్ట్ మీరు అడిగారా ఎప్పుడైనా? అడగడం జరిగిందా? ఇలా రిపోర్ట్ రెడీ చేశారు కదండి, అది వితౌట్ మా పర్మిషన్ లేకుండా చేశారని చెప్పేసి మీరు ఎప్పుడైనా అడగడం జరిగిందా? అడిగినాం, అక్కడ రాకుండా సంతకాలు పెట్టారు. ఆ రిపోర్ట్ నా దగ్గర కూడా వచ్చింది. మళ్ళీ ఆ రిపోర్ట్ తీసుకుపోయి లోకయుక్త కూడా నేను అక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. అప్పుడు ఏమన్నారు వాళ్ళు? అప్పుడు అంటే మొన్న రీసెంట్లీ లోకయుక్త గారికి మళ్ళీ రిపోర్ట్ పంపారు, అది మార్చి 5కు ఉంది లోకయుక్త డేట్. వాళ్ళు ఏం రిపోర్ట్ పంపారు అది ఇంకా మాకు కాలేదు. ఇప్పటి వరకు మళ్ళీ లోకయుక్త జడ్జి గారు 2 సార్లు ఆదేశాలు ఇచ్చిండు. ఆదేశాలు ఇచ్చిన వీళ్ళు పాటిస్తలేరు. కేవలం రెవెన్యూ వాళ్ళ తప్పులు వాళ్ళు కప్పిపుచ్చుకుంటారు. పాత అధికారులను కొత్త అధికారులు కాపాడు తప్ప. 4 ఎంఆర్ఓలు వేయిండ్రు, 2 ఆర్డీఓలు వేరు, కానీ 2 కలెక్టర్లు వేరు, కానీ న్యాయం మాత్రం జరుగుతలేదు. చెప్పండి, ఇప్పుడు మనము ముఖ్యంగా చూసుకుంటే టౌన్షిప్ మధ్యలో ఉన్న బాటను కూడా ఆక్రమించి ప్రహారీ గోడను కూడా నిర్మించినట్లయితే మనకు తెలుస్తుంది. ఇది నిజమేనంటారా? 100% నిజం. దాని వెనక గవర్నమెంట్ ల్యాండ్ కూడా దాదాపు 2-3 కోట్ల రూపాయల మట్టి కూడా వెనక పెద్ద పెద్ద బొందలు చేసి ఈ ప్రశాంత్ గారు ఒక్క నిమిషం, మీది ఫ్రేమ్ కట్ అవుతుందని దయచేసి ఫ్రేమ్ కి కొంచెం బ్యాక్ సైడ్ ఉంటారా? రైట్, ఓకే. ఇప్పుడు చెప్పండి. ప్రభుత్వ భూమి అల్లకెళ్ళి ఉంది. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ మట్టిని కూడా తోడిలో పోసారు మేడం. దాదాపు 2-3 కోట్ల రూపాయల మట్టిని కూడా వీళ్ళు కబ్జా చేశారు. ఓకే, మరి ప్రజల ఒత్తిడితో కావచ్చు, అధికారులు కూడా మొక్కుబడి ఉండడం, అంటే గోడను మాత్రమే తొలగించి చేతులు కూడా దులుపుకున్నట్టు తెలుస్తుంది. అంటే లేఅవుట్ నిబంధనల ప్రకారం కూడా మున్సిపాలిటీకి అప్పగించాల్సిన 10% భూమిని కూడా వీరైతే రిజిస్ట్రేషన్ చేయకుండానే అమ్మకాలు కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం అండి? బాట తీయలేదు మేడం. బాట ఆ రోడ్డుకు ఈ రోడ్డుకు మధ్యలో తీసుకున్నారు తప్ప నక్ష ప్రకారంగా బాట తీయలేదు. బాట ఎట్టి పరిస్థితి తీయలేదు. కాకపోతే వాళ్ళు నడవనికి అటు అంటే ఆ బాట మందం ఈ బాట మందం నక్ష బాట ఒక కాడు ఉన్నది, వీళ్ళు తీసిన కాంపౌండ్ వాళ్ళ ఒక్కడ ఉంది. బాట ఎట్టి పరిస్థితి తీయలేదు. ఇప్పుడు కూడా మొన్న హద్దులు పెట్టారు, నాటేశారు. ఇప్పుడు కూడా బాట తీయనట్టే ఉంది. ఓన్లీ అలా కనీలు తప్ప బాట ఎక్కడ కూడా తీయలేదు. వీళ్ళు లోకయుక్త జడ్జి గారినే ఈ అధికారులు జిల్లా కలెక్టర్ లెవెల్లో టోటల్ మిస్గైడ్ చేస్తారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రశాంత్ గారు చెప్పండి, అంటే కంచె వేయాలని కూడా అంటే పలుసార్లు మీడియా కథనాలతో కూడా వెలువడినట్టయితే తెలుస్తుంది. అంటే జమ్మికుంట మున్సిపాలిటీ మాజీ చైర్మన్ అన్నటువంటి తక్కలపల్లి రాజేశ్వరరావు గారు అయితే ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. అంటే ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ కూడా అంటే దురుసుగా ప్రవర్తించడం కూడా జరిగింది. ఇది కూడా వాస్తవం వినంటారా? 100% మేడం. వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి అట్లా మాట్లాడదు. వాళ్ళ తప్పులు పారకాష్టకు చేరినట్టు ఎక్కడ చూసినా తప్పులే, ఎక్కడ చూసినా అక్రమాలే మేడం. మరి ప్రశాంత్ గారు చెప్పండి. మేడం
ఇప్పుడు ఇక్కడ మాకు ప్రభుత్వ భూమి ప్రభుత్వానికే రిజిస్ట్రేషన్ అధికారులు మున్సిపాలిటీ అధికారులు చాలా తప్పులు చేశారు. ఇలా పర్మిషన్ లేని బిల్డింగ్లు కూడా ఉన్నాయి మేడం. బిల్డింగ్ కట్టినాక పర్మిషన్ ఇస్తారా, పర్మిషన్ కట్టినాక బిల్డింగ్ ఇస్తారా? బిల్డింగ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసి ఇల్లు కట్టినాక ఎవరైతే కొన్న వ్యక్తి ఉంటారో ఆ కొన్న వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేసి అప్పుడు 10 రోజులలో ఇంటి నెంబర్ ఇస్తారు. వీళ్ళు దాంట్లో ఉన్న మొత్తం దాదాపు 10-15 బిల్డింగ్లు పూర్తి మున్సిపల్ యాక్ట్ కు విరుద్ధంగా పనిచేస్తారు మున్సిపాలిటీ అధికారులు కూడా. ప్రశాంత్ గారు చెప్పండి, తన నివాసమైనటువంటి పాత్రికేయుల సమావేశం కూడా నిర్వహించి అంజనా వెంచర్ పై తప్పుడు రాతలు రాస్తే సహించేది లేదు అంటూ కూడా మీడియాకు సైతం ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి చేశారు? ఇది కూడా వాస్తవమేనంటారా? అధికారులు వచ్చే ఇంట్లో ప్రభుత్వ లక్ష్య బాట ఉందని అధికారులే స్వయంగా చెప్పారు. తన సొంత నిర్ణయాల కోసం మీడియాను అంటే అతనికి అనుకూలంగా ఉన్న మీడియాని ఇంటికి పిలిపించుకొని నేను ఇది చేసిన అది చేసిన దీనిలో రేరా లేఅవుట్ అప్పుడు మొత్తం ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్లు తప్పులు చేసినాయి. ప్రభుత్వ నక్ష మీరు ఒకసారి చూడండి, ఇంతకుముందు శ్రీకాంత్ గారు చూపెట్టినట్టు ప్రభుత్వ నక్ష మీదనే ప్రతి ఒక్క అధికారి సంతకాలు పెట్టాడు. రైట్, థ్యాంక్ యూ అండి ప్రశాంత్ గారు. మీరు అలాగే హోల్లో ఉండండి. మనమైతే మన శ్రీకాంత్ గారితో అయితే మాట్లాడదాం. శ్రీకాంత్ గారు చెప్పండి, ఇంకా మన దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి? ఫస్ట్ వెంచర్ పెట్టేటప్పుడు అప్రూవల్ కాపీ నా దగ్గర ఉంది మేడం. వాళ్ళ అప్రూవల్ కాపీలో ఎంత ఉందంటే సర్వే నెంబర్లు మేడం, వాళ్ళ సర్వే నెంబర్లు ఎంత ఉన్నాయంటే 94, 95, 100. 94, 95, 100 అంట. ఒక్కసారి చూడండి, బీఆర్కే న్యూస్ ఛానల్ స్క్రీన్ కి ఒక్కసారి క్లియర్ గా చూపించండి ప్లీజ్ శ్రీకాంత్ గారు. ఇది వాళ్ళు మన ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫై కాపీలు మేడం. మొన్న రీసెంట్ గా తీసుకున్నా. ఇక దాని ప్లాన్ కూడా ఉంది మేడం, ఇది అప్రూవ్ అయిన కాపీ. ఒక్కసారి ఆ ప్లాన్ కూడా ఒక్కసారి చూపించండి ప్లీజ్. చూపిస్తున్నా మేడం. దాని ప్లాన్ ఇది మేడం, ఇక్కడ ఉంది, చిన్నగా ఇచ్చారు చూడండి ప్లీజ్. ఒక్కసారి జూమ్ చేసి చూడండి, ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మనం క్లియర్ కట్ గా బీఆర్కే న్యూస్ ఛానల్ స్క్రీన్ మీదనైతే మనం క్లియర్ గా చూడొచ్చు. ఒక్కసారి చూడండి. ఇది ఇచ్చి మీకు ఏం చెప్పడం జరిగింది? ఇది ఇచ్చి ఇవి మూడింటికే పర్మిషన్ ఇచ్చాం, కానీ ఇందులో 103 వేసి ఇవన్నీ రిజిస్ట్రేషన్ చేసారు మేడం. ఓన్లీ ఈ మూడింటికే ఇచ్చాము పర్మిషన్ అని చెప్పి మీకు చెప్పడం జరిగింది. అప్పుడు మీరు ఏమన్నారు మరి అట్లా 103 చేస్తుందని లేబర్ ఆఫీసర్ దగ్గర పోయినా, జిల్లా ఆఫీసర్ దగ్గరికి. ఆఫీసర్ దగ్గరికి పోతే ఆయన లెటర్ పంపించాడు. ఏం లెటర్ ఇచ్చారు? ఆ లెటర్ కూడా ఒక్కసారి చూపిస్తాను మేడం, చూపిస్తున్నా. ఆ లెటర్ ఏం పంపించాడు, నేను కలెక్టర్ గారు గురించి ఇచ్చాను, మీరు మున్సిపాలిటీకి పంపించారు మేడం. ఆ లెటర్ ఎవరు ఇచ్చారు మీకు? ఎవరి నుంచి వచ్చింది ఆ లెటర్ మీకు? మన జిల్లా ప్లానింగ్ ఆఫీసర్. జిల్లా ప్లానింగ్ ఆఫీసర్ నుంచి అయితే శ్రీకాంత్ గారికి లెటర్ కూడా రావడం జరిగింది. ఒక్కసారి ఆ లెటర్ ఏంటో ఒక్కసారి క్లియర్ కట్ గా చూడండి. ఏముందండి ఆ లెటర్లో? ఏం పంపించారు? అసలు ఏం చెప్పారు దాంట్లో? మేము ఇచ్చింది 94, 95, 100కే ఇచ్చాము. 103కు మేము అప్రూవల్ ఇవ్వలేదు. మీరు దీనికి ఇండ్లకు పర్మిషన్ ఇవ్వద్దని కమిషనర్ గారు పంపించారు. కమిషనర్ గారు లెటర్, నాకు లెటర్ పంపించారు మేడం. మళ్ళీ అదే విధంగా కలెక్టర్ గారు కూడా పంపించారు మేడం. కలెక్టర్ గారు ఏం చెప్పారు? ఏం లెటర్ ఇచ్చారు మీకు? డిఆర్ఓ గారు పంపించారు మేడం. కలెక్టర్ డిఆర్ఓ గారు సబ్ రిజిస్టర్ గారు చేశారు. ఏమని అంటే రిజిస్ట్రేషన్ చేయకుండా ఈ నెంబర్ పైన అని. రిజిస్ట్రేషన్ చేయొద్దు అని చెప్పేసి మీకు ఆ లెటర్ లో ఉంది. ఒక్కసారి చూడండి, అసలు రిజిస్ట్రేషన్ చేయొద్దు అని చెప్పేసి దాంట్లో ఇగ్నోర్ చేసినట్టయితే ఆ లెటర్ లోనైతే చాలా క్లియర్ కట్ గా సిగ్నేచర్ కూడా చేసినట్టయితే గ్రీన్ పెన్ తోని మనం చాలా క్లియర్ కట్ గా చూడొచ్చు. అది ఎక్కడి నుంచి వచ్చింది ఒక్కసారి చెప్పండి. ఎవరిచ్చారు ఆ లెటర్? ఆ సిగ్నేచర్ ఎవరిది? డిఆర్ఓ గారిది. డిఆర్ఓ గారిదంట. ఒక్కసారి చూడండి. జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ గారు కూడా టేక్ యాక్షన్ అని ఒక్కసారి ప్లీజ్. ఈ లెటర్ ఇచ్చాక మరి మీరేమన్నారు? అంటే ఏమన్నా వాళ్ళని అడగడం జరిగిందా ఎప్పుడైనా? నేను అడగలేదు మేడం. నేను ఇంకా ఎందుకు అడగలేదు? అడగాల్సింది కదా, ఎంబడి మీరు అడగాల్సింది. నేనేం ఇచ్చాను, లేఅవుట్ పర్మిషన్ అడగాలి. ఓకే, లేఅవుట్ పర్మిషన్ ఇచ్చారు మేడం. అది ఇచ్చారు. లేఅవుట్ పర్మిషన్ వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి డాక్యుమెంట్లు తీసుకున్నాను మేడం. 103 అంటే అమాయక ప్రజల్ని మోసగిస్తాను మేడం. అంటే లేవట్ల ఒకటి, లేవట్ లేని ఇవన్నీ ఒకటి మేడం. ఓకే, అవి కూడా ఒక్కసారి చూడండి. ఎంతమంది ఉన్నాయండి మొత్తం చూసుకుంటే మనం ఓవరాల్ గా? ఒక 10 నెంబర్స్ ఉండొచ్చు మేడం. ఇవి దాని ఏంటిది మేడం, దాని ఈసీ కూడా తీశాను మేడం. ఈసీ, ఓకే, అది కూడా ఒక్కసారి చూపించండి ప్లీజ్. ఈసీ మేడం ప్లీజ్ ఒక్కసారి దాన్ని జూమ్ చేసి చూడండి. ఈసీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మీకు ఎవరు ఇవ్వడం జరిగింది? ఆన్లైన్ లోకి తీసుకున్నాను మేడం. ఆన్లైన్ లో తీసుకున్నారు. ఓకే,
ఇప్పుడు ఇది ఇచ్చి ఎవరైనా ఇది వాళ్ళకి చూపించి మీరు ఏమైనా అడగడం జరిగిందా? లేదు మేడం, అడగలేదు. అడగలేదు. కంప్లైంట్ చేశాను, కలెక్టర్ గారు కంప్లైంట్ చేశాను మేడం. కంప్లైంట్ చేశారు. కలెక్టర్ గారు ఏమన్నారు? కలెక్టర్ గారు ఏమన్నా అంటే అది యాక్షన్ తీసుకుంటా అని చెప్పి లెటర్ పంపించారు మేడం. ఎన్ని మంత్స్ టైం ఇచ్చారు? తొందరగా పంపించారు మేడం. ఇది ఓకే, యాక్షన్ తీసుకుంటానని చెప్పి మీకు ఎన్ని మంత్స్ చెప్పారు? మేము యాక్షన్ తీసుకుంటాము ఇంతవరకు అని చెప్పి చెప్తారు కదా, ఏం అవును మేడం. చెప్పారు? మళ్ళీ నాకు మున్సిపల్ నుంచి ఒక లెటర్ పంపించారు. ఏమంటే ఎన్ని డేస్కి వచ్చింది? 10 days వచ్చింది మేడం. 10 daysకి వచ్చింది. ఏం చెప్పారు వాళ్ళు కూడా? వాళ్ళు కూడా మేము ఆపుతాను, దానికి ఇంట్లో పర్మిషన్ ఇస్తలేమని చెప్పి పర్మిషన్ ఇవ్వట్లేదు, మేము ఆపుతున్నాము అని చెప్పి మీకు చెప్పడం జరిగింది. అంతేగాని వాళ్ళు ఏదో విధంగా వాళ్ళ పనులు వాళ్ళు కంటిన్యూషన్ చేసుకుంటూ ఉన్నారు. మేడం. మీరు అప్పుడు అడగలేదా వాళ్ళు కంటిన్యూ చేస్తే, సార్ మాకు ఇలా చెప్పారు కదా, మాకు ఇలా పర్మిషన్ ఇవ్వట్లేదు, మేము ఆపేస్తున్నాము అని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. ఒకసారి అడగండి అప్పుడు మీరు పాయింట్ రేజ్ చేయడానికి కూడా ఉంటుంది. అప్పుడు మీరు రేజ్ చేయాల్సింది కదా. అడిగాను మేడం, మేము ఇస్తలేము అంతే అని చెప్తే సప్లైకి వచ్చాను మేడం. అలా ఎందుకు వచ్చారు? మీరు ఎంబడ అడగాల్సింది కదా వాళ్ళని. అడిగాను మేడం, మీరు ఇస్తున్నా పర్మిషన్ ఇస్తున్నారు కదా అని అడిగితే మేము ఇస్తలేము ఇవ్వట్లేదు. చూసారా, పర్మిషన్ ఇస్తున్నాము అని అంటే మన శ్రీకాంత్ గారితోనైతే మేము పర్మిషన్ ఇవ్వట్లేదు, సిగ్నేచర్స్ కూడా చేయట్లేదు అని చెప్పేసి క్లియర్ కట్ గా చెప్పడం కూడా జరిగిందంట. కానీ మనకు 10 రోజుల సమయం చెప్పేసి కూడా యథావిధిగా అసలు తీను శ్రీకాంత్ అయినటువంటి బాధితుడు ఏదైతే చెప్పాడో దాని తర్వాత యథావిధిగా మాకెవరు చెప్తారులే అన్నట్టుగా అలా వదిలేసి యథావిధిగా వాళ్ళ పనులు వాళ్ళు కొనసాగించుకుంటున్నారు. అంటే అసలు దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది, ఎన్ని ఉన్నా కూడా, ఎన్ని ఆధారాలు ఉన్నా, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా అసలు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడానికి అసలు దీనికి కారకులు ఎవరై ఉంటారు? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఎప్పటి నుంచి జరుగుతున్నా కూడా మరి ఎందుకు అధికారులే ఇలా చేస్తున్నారు అంటే ఒక్కసారి చెప్పండి. అసలు ఏమనుకుంటున్నారు? ఇంత జరుగుతున్నా కూడా మీకు అంటే ఎంతమంది ఉన్నారు ఇంకా బాధితులు మీరే కాకుండా? చాలా మంది కంప్లైంట్ చేశారు మేడం దీనిపైన. చేసిన వాళ్ళందరూ బెదిరించుడు, దాడులు చేసుడు, ఇదే దాడులు కూడా చేయడం జరిగింది. ఎంతమంది మీద దాడులు చేయడం జరిగింది? అక్కలపల్లి రాజేశ్వరరావు గారు ఫస్ట్ అయితే నా మీద దాడి చేశాడు మేడం. ఇక్కడ ప్రజావాళ్ళు ఇచ్చారు, సీఎం క్యాంప్ ఆఫీస్ ఇచ్చారు. ఓకే, తర్వాత మిగతా వాళ్ళని బెదిరించడం జరుగుతుంది. అంటే ఎవరు అంటే బెదిరించడం అంటే ఇంటికి వెళ్ళా లేదంటే కాల్లోనా? ఇక స్టేషన్ పిలిపించో ఏదో రకంగా చేస్తారు సార్ మేడం. ఓకే, బెదిరింపులకు కూడా పాల్పడ్డాం. అవును మేడం. చూసారండి, తినే కాకుండా ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారు అంటూ కూడా శ్రీకాంత్ అయినటువంటి బాధితుడైతే చెప్పడం జరుగుతుంది. వాళ్ళకు కూడా అంటే బెదిరింపులకు పాల్పడ్డాం. అంటే ఈ తక్కెలపల్లి రాజేశ్వరరావు అయినటువంటి పర్సన్ అయితే అసలు ఎంత అంటే తినే కాకుండా ఇంకా చాలా మంది, ఇంకెంతమంది ఉన్నారు చెప్పని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంటే అమ్మో వాళ్ళకి చెప్తే వీళ్ళ పేరు చెప్తే ఏమవుతుందో అని కొంతమంది భయంతో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, బయటకు చెప్పే వాళ్ళు కొంతమంది ఉంటారు. దాంట్లో మన ముందుకు వచ్చి ఇప్పుడు విత్ ప్రూఫ్స్తో చూపించే పర్సన్ ఉన్నారు అంటే మన శ్రీకాంత్ గారే. శ్రీకాంత్ గారు అయితే చాలా ఒరిజినల్ డాక్యుమెంట్తో మన క్లియర్ కట్గా బీఆర్కే న్యూస్ ఛానల్ తరపునైతే ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుంది. చెప్పండి, ఇంకా ఎలాంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, అసలు ఇంకా ఏమన్నారు వాళ్ళు, ఎలాంటి లెటర్స్ ఇంక ఇవ్వడం జరిగింది? అన్ని ఇచ్చారు మేడం. ఇంకోటి ఆయన తక్కలపల్లి రాజేశ్వరరావు గారు వాళ్ళ ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టాడు కదా మేడం, అన్నీ నాకు ఉన్నాయి ప్రూఫ్ అని చెప్పి. నాది ఫేక్ కాదన్నాడు కదా, మరి ఈ 103 ఎక్కడి నుంచి వచ్చింది మేడం అడుగుతున్నా, క్వశ్చన్ అడుగుతున్నా మేడం. ఈ 103 ఎట్లా వచ్చింది? 103 ఎట్లా రిజిస్ట్రేషన్ చేసింది మేడం? ఆయనే రిజిస్ట్రేషన్ చేసింది మేడం ఇవన్నీ. ఇంకా చూడండి మేడం, ఇగో ఇందులో ఉన్నాడు, ఇక చూడండి, ఇక వెనకాల మరి 103 ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తాడు మేడం? నీ జనునే ఆయన తప్పు కాదు, ఈ మీడియా వాళ్ళు తప్పుడు రాతలు రాస్తుందని మీడియా మిత్రుల మీద తప్పుడు ప్రచారాలు చేసుకుంటా ఇవన్నీ చేశాడు కదా మేడం. టోటల్ ఎవిడెన్స్ చూపిస్తున్నారు, దీనికి కారణం ఇవ్వాలి మేడం. మరి చెప్పండి శ్రీకాంత్ గారు, మీరు ఇన్ని డాక్యుమెంట్స్ అయితే చూపించడం జరిగింది, ఇంతమంది అధికారులు కావచ్చు, కలెక్టర్ కానుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరికి, ఆర్టీఓ కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క అధికారులకు మీరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, చెప్పడం జరిగింది, వారి దగ్గరికి వెళ్ళడం కూడా జరిగింది. అసలు ఇంత జరుగుతున్నా కూడా, ఇంత మాఫియా జరుగుతున్నా కూడా మరి అధికారులను నిర్లక్ష్యం వహించడానికి గల కారణాలు ఏమై ఉండవచ్చు అంటారు? అసలు పోయిన అధికారులు చేసిన తప్పులకు వీళ్ళు బలి అవుతారని చెప్పి భయపడుతున్నారు. పోయిన అధికారులు చేసిన తప్పులకి వీళ్ళు బలి అవుతారని. అవును మేడం, దాని గురించి వీళ్ళు భయభ్రాంతులు అవుతుంది మేడం. ఓకే, ఎవరు? అధికారులు. అధికారులు అంతే కదా మేడం. అంటే మరి ఇంత అంటే వీరు కూడా వీళ్ళని ఏమంటాంలే, వాళ్ళు మమ్మల్ని ఏమంటారులే అన్నట్టుగా వీరు వ్యవహరిస్తున్నారంటారా? అంతే కదా మేడం. అంటే ఎప్పటి నుంచి జరుగుతుందంటారు మీరు? అంటే మీరు గమనించినప్పుడు చూస్తే కనుక ఎప్పటి నుంచి జరుగుతుంది? ఒక 6 నెలలు అవుతుంది మేడం. 6 months. దానికి ముందు ఎలా ఉంది? దానికి ముందు ఎవరు కంప్లైంట్ ఇచ్చినా దాన్ని తొక్కలో పడేసినట్టే పక్కకు అట్లా ఎన్ని నార్మల్ గా డాక్యుమెంట్స్ ఇవే కాకుండా అట్లా ఎంతమంది ల్యాండ్స్ ని అలా కబ్జర్వ్ చేసి వారికి అక్రమాలు చేసుకోవడం ఎప్పటి నుంచి జరిగిందంటారు? మీకేమైనా సమాచారం ఉందా? ఇది నా చైర్మన్ అయిన కంచెలు బాగా జరుగుతున్నాయి మేడం. ఎవరికి సంబంధించి? ఈయన చైర్మన్ అయిన కంచెలు. చైర్మన్, ఓకే, తను చైర్మన్ అయినప్పటి నుంచి. అవును సార్, మున్సిపల్ చైర్మన్ అయిన కంచెలు ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ బీల్డ్ ల్యాండ్లు ఉన్నాయి, అవి ఎట్లా కబ్జా చేసుకోవాలి, ఇదే ప్లాన్ లో ఉన్నారు మేడం వీళ్ళు. మరి ఇప్పుడు ఒక్క క్వశ్చన్ అడుగుతానండి. ఇప్పుడు కబ్జా ఎవరిదైతే ఒక ప్లేస్ ఉందండి, ఒకరి ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ తను కబ్జా చేస్తున్నాడు అంటే ఆ పర్సన్ కూడా సైలెంట్ గా ఉండడానికి గల కారణాలు ఏమై ఉండవచ్చు అంటారు? భయభ్రాంతులు గురి చేస్తారు మేడం తనని. ఏంటంటే ఈయన కొంత బ్యాచ్ ఉంటుంది, ఈయన నేరుగా ఒక 5-6 పట్టుకపోయి కొట్టడం. ఇప్పుడు నా ఇంటికే తీసుకొచ్చి నా మీద ఉల్టా కేసు పెట్టిండు మేడం. ఇంట్లో పడుకున్న మీదనే దాడి చేసిన వచ్చి ఈ రకంగా చేయడం ఆయన స్టైలు.
ఓకే అట్లా అంటే ఎంతమందిని ప్రజలు కూడా తిరగబడే రోజులు వస్తున్నాయి మేడం ఈయన మీద. ఎందుకంటే ఒకటి రెండు చూస్తాను, ఇంకొక రెండు మూడు చూస్తే ప్రజలు కూడా తిరగబడి రోడ్ల మీద కొడతారు. నేను రోడ్డు మీద ఒక సింగిల్ తిరుగుతాను మేడం, అని ఒక్కరోజు తిరగమండి రోడ్డు మీద. ఎందుకు తిరుగుతారండి? తిరగరు వాళ్ళు. తిరగాడు, అద్దాలు ఎక్కించుకొని బ్లాక్ అద్దాలు వేసుకొని అలా పోనట్టు ఉన్నట్టు లేకున్నట్టు తిరుగుతుండే భయప్రాంతం లెక్క. ఎందుకు తిరుగుతుండే అట్లా? నా లెక్క సింగిల్ తిరగమానండి, నేను తప్పు చేయలే కదా, తిరుగుతున్నా కదా. నువ్వు తప్పు అయినప్పుడు ఎందుకు తిరుగుతావు ప్రజల్లో నేను అడుగుతున్నా మేడం. మీరే కాకుండా ఇంకా అంటే డాక్యుమెంట్స్తో సహా అసలు మా ల్యాండ్ కూడా కబ్జా చేశారు అని మీకు ఎవరైనా చెప్పడం జరిగిందా? నాకు ఎవరు చెప్పలేదు. గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేస్తా అంటే దానికి ముందు పడ్డా మేడం. గవర్నమెంట్ ల్యాండ్? ఎస్ మేడం. ఓకే, చెరువు ల్యాండ్. చెరువు ల్యాండ్. అవును మేడం. అవునా, చెరువు ల్యాండ్ కూడా కబ్జా చేసినట్టు కూడా ఉంది. అవును, అది కూడా ఇక్కడ- నిజమేనండి? ఒక్కసారి చూపించండి. నేను ప్రజావాళ్ళ కంప్లైంట్ చేశాను కదా మేడం, చూపిస్తున్నా కదా ఇప్పుడు. అదే మేడం, ఇది ప్రజావాళ్ళు ఇస్తే ఎంఆర్ఓ గారికి ఇస్తే కొలతలు వేపిస్తానండి మేడం. కొలతలు వేపిస్తా అని చెప్పారు అంతే, అంతే. ఇంకేం చెప్పలేదు ఇంకా? ఏం చెప్పలేదు మేడం. ఒక్కసారి చూడండి, మనకైతే ప్రజావాణిలో అయితే వీరు వెళ్ళి చెప్పినా కూడా వీరైతే ఈ లెటర్ కూడా వీళ్ళైతే ఈ నోటీస్ అయితే పంపడం జరిగింది. ఒక్కసారి బీఆర్కే న్యూస్ ఛానల్ స్క్రీన్ మీద కూడా మనం చూడొచ్చు. చెప్పండి శ్రీకాంత్ గారు, దాంట్లో ఏమని రాస్తుంది, ఏం చెప్పారు? 808/BEలో చెరువు శిఖం కలిసింది, దీనికి కొలతలు వేయాలని పెట్టాను మేడం. పెట్టడానికి వాళ్ళు రాశారు, కలెక్టర్ రాశారు మేడం, ఎంఆర్ఓ గారికి రాశారు, మా జమ్మికుంట ఎంఆర్ఓ రాసి ఇచ్చారు మేడం. జమ్మికుంట ఎంఆర్ఓ గారు ఏం రాశారు? రిసీడ్ అక్కడ ఇచ్చేసి రిసీడ్ తీసుకోమని చెప్పారు చెన్నారెడ్డి గారు. ఓకే, ఇచ్చారు, తీసుకున్నాం మేడం. నేను కొలిపిస్తా అని చెప్పిండు మేడం. జస్ట్ మాటల వరకే, మాటల వరకే, తర్వాత వర్క్ లేదు ఇంకా? వర్క్ లేదు. నాకు కొలిసినట్టు కాపీ కూడా ఇంతవరకు ఇవ్వలేదు మేడం. ఇవ్వలేదు ఇప్పటి వరకు? అయినా కూడా ఇవ్వలేదు ఇంతవరకు. ఓకే, అంటే ఇప్పుడు మొత్తంగా మనం ఓవరాల్ గా చూసుకుంటే మీరు 6 మంత్స్ నుంచి అయితే ఇంత కబ్జా జరుగుతుంది, ఇన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అసలు ఇంత జరుగుతుందని చెప్తున్నారు కదా. ఈ 6 మంత్స్ లో ఎంత మందికి మీరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది? ఎవరెవరికి చెప్పడం జరిగింది? ఎవరెవరికి దగ్గరికి వెళ్ళారు మీరు? నేను ఆర్డీఓ గారు జమ్మికుంట ఎంఆర్ఓ దగ్గర పోయాను, ఆర్డీఓ దగ్గర, కలెక్టర్ దగ్గర పోయాను, జిల్లా రిజిస్టర్ దగ్గర పోయినా, డిఐజీ దగ్గర, జిల్లా డిఐజీ దగ్గర కూడా వెళ్ళాను మేడం. మన లేఅవుట్ ఆఫీస్ కూడా పోయినాం మేడం, కర్మార్ ప్లానింగ్ ఆఫీసర్. వాళ్ళప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఏం చెప్పుంటారు నార్మల్ గా? మేము ఇచ్చింది ఇదే ఇచ్చినాం కదా, ఇట్లా చేతుగా రిజిస్ట్రేషన్ అని నిర్లక్ష్యం వహించారు. నిర్లక్ష్యం మేడం. ఓకే, అధికారులు వచ్చి అక్కడ చూసింది లేదు, ఏం లేదు. కేవలం మాటలలో నడుస్తుంది, లేకుంటే లెటర్ పంపిస్తాం, మేము యాక్షన్ తీసుకుంటున్నాం, ఇది చేస్తున్నాం, అక్కడ యాక్షన్ లేదు. యథావిధిగా మళ్ళీ పనులు నడుస్తూనే ఉంటాయి మేడం. మరి మీరే కాకుండా మీతో పాటు ఉన్న బాధితులు కూడా ఉన్నారు కదండి శ్రీకాంత్ గారు, వాళ్ళేం చెప్తారు? నార్మల్గా ఏం చెప్పారు? ఏమైనా చెప్పుంటారు కదా. ఇప్పుడు మీరు అన్నట్టు మంత్రి ప్రశాంత్ గారు కూడా లోకాయుక్తకి వెళ్ళారు. అవును, చాలా మంది ఆ ఊరు వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఉన్నారు మేడం, ధర్మారావు ఊరు వాళ్ళు. చెప్తున్నా కదా మేడం. మరి ఇంతమంది బాధితులు ఉన్నారు కదండి శ్రీకాంత్ గారు, వీరందరూ కలిసి ఎప్పుడు కూడా కలెక్టర్ ఆఫీస్ కానీ ఇంకా అధికారుల దగ్గరికి ఎప్పుడు కూడా వెళ్ళడం జరగలేదా? పోలే మేడం, అందరం కలిసి ఒకసారి పోలే మేడం. ఎప్పుడైనా వెళ్ళాల్సింది, వెళ్ళి ఇది జరుగుతుంది అని చెప్తేనే కదా తెలిసేది. అవును మేడం, చెప్పాల్సి ఒక్కసారైనా మనం చెప్తే గానీ అధికారులకైనా ఎవరికైనా, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మన కలెక్టర్ ఒక్కరు పోయినా మన 10 మంది కలిసి అయితే ఒక లెటర్ పెడతాం కదా మేడం. ఇప్పుడు మేము మనిషికో లెటర్ పెట్టాం మేడం, ఇట్లా అక్రమాలు జరుగుతున్నాయి, అక్రమ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయని పెట్టాం. అధికారులు నీరకు నిమ్మచ్చినట్టుంటే మనం ఏం చేస్తాం మేడం? మరి ఏం చెప్తారు? బీఆర్కే నిమిషాల తర్వాత అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇటువంటి అక్రమ దందా చేసే వారిని పబ్లికే కొడుతుంది మేడం. ఇప్పుడు అధికారులను మేనేజ్ చేసుడు, వేరే వారికి మేనేజ్ చేసుడు, ఇదే పని మేడం వీళ్ళు. వీరి వెనక ఇంకెవరైనా ఉండి ఉంటారంటారా? ఇక ఉన్నారంటే వీళ్ళే మేడం, ఒక మాఫియా లెక్క తయారైన జమ్మికుంటలో. జమ్మికుంటలో అసలు మాఫియా ఇంకా జమ్మికుంట అంటే మాఫియా అయిపోయింది. మాఫియా అయిపోయింది మేడం వీళ్ళ వల్ల. ఓకే, ల్యాండ్ మాఫియా వీళ్ళే. ఏ మాఫియా ఇంకేం చేస్తున్నారు ఇవే కాకుండా? ఇవే కాకుండా ఏం చేస్తున్నారు మేడం? ఇంకా చెప్తున్నా కదా మేడం, ఇల్లు లేని కాడ ఇల్లు పర్మిషన్లు ఇప్పించడం, లేని దగ్గర ఇల్లు పర్మిషన్. ఓకే, ఓ నెంబర్లా సర్వే నెంబర్ ఉంటుంది, ఇంకొక కాడ ఇల్లు పర్మిషన్ ఇప్పిస్తారు వీళ్ళు. అలా కూడా చేంజ్ అవ్వడం కూడా జరుగుతుంది. అన్ని అక్కడ ఇల్లు ఉండదు, ఏముండదు, ఖాళీ స్థలాన్ని ఇంటి నెంబర్ ఇప్పిస్తారు మేడం. ఖాళీ స్థలానికి చూస్తున్నారండి, ఖాళీ స్థలానికి కూడా ఇంటి నెంబర్ వేసి అసలు వితౌట్ పర్మిషన్ అలాంటివి కూడా చేస్తున్నారు. అంటే మనకు లైవ్ లో వింటుంటేనే అసలు ఇంత జరుగుతుందా అన్న విధంగా అనిపిస్తుంది కదండి. అసలు చెప్పండి ప్రశాంత్ గారు, అసలు మనకు తక్కెలపల్లి రాజేశ్వరరావు చేసినవి ఇంకా ఏమున్నాయి మీ దగ్గర? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? బీఆర్కే న్యూస్ ఛానల్ తరపున అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక్కటి సింపుల్ గా చెప్పాలంటే నేరాలు ఘోరాలు ఎట్లుంటుందో వీళ్ళ చరిత్ర అట్లుంటది. నియోజకవర్గం మొత్తం కబ్జాలే. ఒక జమ్మికుంటనే కాదు, జమ్మికుంట మున్సిపాలిటీ, హుజరాబాద్ మున్సిపాలిటీ, ఇతర ఏరియాలలో కూడా టోటల్ కబ్జాలే. మీరు మీ న్యూస్ ఛానల్ కు ధన్యవాదములు. మీ న్యూస్ ఛానల్ అన్నిటికంటే ముందు తెగించి ఈ వాస్తవాలు బయట పెట్టినందుకు మీ ఛానల్ గారికి, మీ యాజమాన్యానికి ధన్యవాదములు. ఇవాళ శ్రీకాంత్ గారికి ఎన్ని బెదిరింపు కాల్సి వచ్చింది, శ్రీకాంత్ గారి మీద
దండయాత్రకు గుండాలు వేసుకొని పోయినరు. ఈ గుండాల చరిత్ర హుజరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏ ఒక్క రోజు కూడా ఇంత దాడి జరిగినా, ఇన్ని కబ్జాలు జరిగిన ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ఏ రోజు కూడా ఎమ్మెల్యే పట్టించుకోలేడు. ఎందుకు ఇన్ని దాడులు జరుగుతాయి, ఇన్ని కబ్జాలు జరుగుతాయి అనేది ఎమ్మెల్యే గారు ఆలోచిస్తారు. దీని వెనుక కారణం ఎవరన్నది ఎమ్మెల్యే గారు చెప్పాలి. ఒకటి, ఎవ్వరు ప్రశ్నించినా వాళ్ళకు దాడులు బెదిరింపులు. ఎందుకు అసలు మనం సమాజంలో ఉన్నామా, అసలు ఎక్కడ ఉన్నాము అనేది ఎమ్మెల్యే గారు అయితే దీనికి ఎన్నిసార్లు చెప్పిన ఎమ్మెల్యే గారికి చాలా సార్లు చెప్పిన, అన్న నా ఊర్లో నా సొంత ల్యాండ్ కబ్జా చేసిండ్రన్న, నువ్వు దీన్ని పట్టించుకోండి అన్నట్టు అసలు ఎమ్మెల్యే గారు అసలు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే గారు దీని మీద శ్రద్ధ చూపించలేదు. 23 ఎలక్షన్ కాల్ నుంచి ఇప్పటి వరకు హుజరాబాద్ లో కూడా చాలా పెద్ద స్కామ్, 50 కోట్ల స్కామ్ ఉంది హుజరాబాద్ లో కూడా. ప్రత్యేకించి 12 ఎకరాల ప్రభుత్వ చెరువు శిఖం భూమిని కబ్జా చేసి ప్లాట్లు పెట్టింది ఇదే బ్యాచ్. ప్రశాంత్ గారు చాలా స్కామ్. ప్రశాంత్ గారు, ఇప్పుడు అదే జమ్మికుంట పట్టణంలోని సర్వే నంబర్ 652లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న 2 వ్యక్తులు ఏకంగా సర్వే నంబర్ 648లోని మహిళా మండలికి కేటాయించిన ప్రభుత్వ భూమిలో కూడా అక్రమంగా అంటే వారి ఇంటి నిర్మాణాలు కూడా చేపడుతున్నట్టు తెలుస్తుంది. ఇది నిజమేనంటారా? నిజంగా నిర్మాణాలు అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది మీకు కూడా? నిర్మాణం జరిగింది మేడం, నిర్మాణం జరిగింది. దానికి ఇంటి నెంబర్ అలాట్ చేసారు, అధికారులు వచ్చారు. మున్సిపాలిటీ అధికారులు, రెవెన్యూ అధికారులు ఇద్దరు కలిసికట్టుగా జాయింట్ వెంచర్ గా ఈ ప్రభుత్వ భూములు కాపాడలేక ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో దోస్తులు చేసారు. మేము దరఖాస్తు పెట్టుడు, వాళ్ళ జేబులు నింపుకున్నాడు. ఇదే జరుగుతుంది నియోజకవర్గం మొత్తం. ఏ అధికారికి అయినా అసలు ఎమ్మెల్యేకే బాధ్యత లేదు నియోజకవర్గంలో. ఎమ్మెల్యే ఎన్ని భూ కబ్జాలు చేస్తారు అనేది ఎమ్మెల్యేకే బాధ్యత లేదు నియోజకవర్గంలో. ఎమ్మెల్యే ఏం చేస్తుండో? ప్రజల కోసం ఉన్నాడా? ప్రభుత్వ భూములు కాపాడడానికి ఉన్నాడా? ప్రభుత్వ భూములు దొంగలు దోసుకుపోతాడే ఎమ్మెల్యే మౌనం ఏంది అసలు? ఎమ్మెల్యే స్టంట్ ఏంది? ఎమ్మెల్యే ఎందుకు వీటి మీద అసలు మాట్లాడతలేడు ఎమ్మెల్యే గారు? ప్రశాంత్ గారు ఒక్క నిమిషం మీరు అలాగే హోల్లో ఉండండి. చెప్పండి శ్రీకాంత్ గారు, అక్రమ నిర్మాణాల వెనుక అధికార పలుకుబడి కావచ్చు, అదే విధంగా డబ్బు భారీగా చేతులు కూడా మారినట్లు కూడా తెలుస్తుంది. అవును మేడం, ఇంతకుముందు మీకు ఏమన్నారు మేడం? పోయిన అధికారులు చేసిన తప్పులు ఉన్న అధికారులకు పడతాయి అన్నప్పుడు మీరు అర్థం చేసుకోలేదు మేడం. అంటే ఇవన్నీ బయటకు ఇస్తే పోయిన అధికారులు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు, వాళ్ళు తప్పుడు పనులు చేసిన కాబట్టి ఈ అధికారులు మీద ఎక్కడ పడిద్దో అని చెప్పి, ఎక్కడ పడుతుందో పేపర్లో మా పేర్లు ఎక్కడ వస్తావు, మా డిపార్ట్మెంట్ పేరు ఎక్కడ వస్తావు అని చెప్పి వీళ్ళు భయపడతానికి గురవుతున్నారు మేడం. చెప్పండి ప్రశాంత్ గారు, ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకుంటే అంటే ఇంత జరుగుతున్నా కూడా అంటే ఈ అక్రమ నిర్మాణాల వెనుక పలుకుబడి కావచ్చు, అదే విధంగా మన శ్రీకాంత్ గారు చెప్పినట్టు డబ్బు భారీగా చేతులు కూడా మారినట్లయితే అది కూడా ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. అంటే ఇలా డబ్బులు మారడం, వీరి వెనుక వేరే వారు కూడా ఉండడం అంటూ కూడా మనకైతే తెలుస్తుంది. అంటే ఇది కూడా నిజమేనంటారా? మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి మేడం. ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తారంటే దాని వెనుక ఎంత పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ మాఫియా ఉంటుంది అనేది మీరు ఒకటి అర్థం చేసుకోవాలి పాయింట్. రెండవది, ప్రభుత్వ భూములు కాపాడాల్సిన అధికారులే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు జేజేలు కొట్టినప్పుడు మేము దరఖాస్తులు పెట్టుడు చూస్తాం చేస్తారు. ఇంతకు శ్రీకాంత్ గారు చెప్పినట్టు మేము దరఖాస్తులు పెట్టుడు వారికి వస్తాం చూస్తాం పోతాం. మేము దరఖాస్తులు పెడతాం, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అట్లా ఏది కూడా ప్రభుత్వ భూములు కాపాడే నాదుడే లేదు నియోజకవర్గంలో. చెప్పండి ప్రశాంత్ గారు, సర్వే నెంబర్ 92, 93లలో కూడా ఉన్న సుమారు 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా కలుపుకొని యథేచ్ఛగానైతే వాళ్ళ ఫ్లాట్లు అయితే వాళ్ళ విక్రయాలు కూడా సాగిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. దీన్ని ఏ విధంగా తీసుకొచ్చుంటారు మరి? హలో చెప్పండి ప్రశాంత్ గారు, చెప్పండి. మేడం హలో చెప్పండి వినిపిస్తుంది ప్రశాంత్ గారు, చెప్పండి. వాళ్ళు ప్రభుత్వ భూములు ఒక్కడు కూడా అసలు మేము ప్రభుత్వాన్ని పనిచేస్తున్నాం అనేది అధికారుల భావన అయితే ఒక్క అధికారికి లేదు.
రైట్ ప్రశాంత్ గారు, బీఆర్కే న్యూస్ ఛానల్ తరపున మీరు ప్రేక్షకులు కావచ్చు, ఈ కబ్జాకి అయితే గురైనటువంటి బాధితులకు ఆ బీఆర్కే న్యూస్ ఛానల్ తరపున ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం బీఆర్కే న్యూస్ ఛానల్ తరపున ఈ కబ్జాలు చేసినటువంటి మన తక్కలపల్లి రాజేశ్వర్ అయితే చేసినటువంటి చాలా మంది బాధితులు అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు ఈ డ్రైవ్ కూడా చాలా మంది చూస్తున్నారు. అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు బీఆర్కే న్యూస్ ఛానల్ తరపున బాధితులకి? బీఆర్కే న్యూస్ ఇంకా ముందుకొచ్చి మా బాధితుల పక్షాన కొట్లాడి ఇప్పుడు ఈ రోజు లైవ్ పెట్టింది. మీరు పూర్తి స్థాయిలో వచ్చి సంఘటన స్థలం కాడ కూడా లైవ్ పెట్టాల్సిందిగా కోరుతున్నాం. మీ ద్వారానే, మీ న్యూస్ ఛానల్ ద్వారానే సమాజానికి తెలిసి మాకు ఈ బాధితులందరికీ న్యాయం జరుగుతుందని కోరుతున్నాం. మీరు అలాగే హోల్లో ఉండండి. ప్రశాంత్ గారు చెప్పండి. శ్రీకాంత్ గారు, అసలు ఇంత జరగడానికి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా చూడటం, ఇంతమంది బాధితులు, ఆ కబ్జాకి అసలు మాఫియాకి ఇంతమంది బాధితులు అవ్వడం, అసలు దీని వెనుక ఎవరు ఉన్నా కూడా అసలు వీరు కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? మరి ఏమంటే వీళ్ళు ఏమనుకుంటారంటే ఏ దగ్గరైనా మా డబ్బులకు లొంగిపోతాడు, మీరు ఏదైనా చేయొచ్చు, జమ్మికుంటలో మీరు ఏదైనా సాధించవచ్చు అనే ఫీలింగ్లో ఓపులో ఉన్నారు మేడం. రీసెంట్లీ మీ బీఆర్కే ఛానల్ వారి విలేకరిని కూడా ఒక 5 లక్షలు డిమాండ్ చేసిన ఫేక్ న్యూస్లు చెప్పారు. అవునవును, ఇది కూడా అడగడం మర్చిపోయాను ఒక్కసారి. అంటే వాళ్ళ కథనాలు బయటకు తీస్తుంటే ఈ రకంగా చేస్తారు అన్నట్టు. నేను కంప్లైంట్ ఇస్తే కూడా ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తారు, ఇది చేస్తారని ఇదే కథనం. ఎవరు కంప్లైంట్ చేసినా వారిపైన ఈ దృష్టి తీసుకొస్తారు మేడం. ఆయన ఇంకా మాజీ చైర్మన్ గారు, ఇప్పుడు ఆయన వెహికల్ కూడా గవర్నమెంట్ వెహికల్ అని చైర్మన్ అని ఉంటుంది. ఆయన ఇప్పటికి కూడా అదే ఊపులో ఉన్నాడు. అంటే మీరు అర్థం చేసుకోలే, అంటే ఇంకా చైర్మన్ మతి పోలాను ఇంకా ఆయనకు, ఇంకా అదే ఫోటోలో ఉన్నాడు ఆయన. కానీ నేను మాజీ చైర్మన్ ఉన్న పదవి కాలం అయిపోయిందని లేదు, ఇంకా నేను ఇప్పుడు చైర్మన్ జమ్మికుంటా కానీ చైర్మన్ అనే అపోహాలనే ఉన్నారని చెప్పి. అవును మేడం, అలా ఉండే ఈ విధంగా చేస్తున్నారు. ఈ విధంగా చేస్తున్నాడు మేడం. రైట్ ప్రశాంత్, అది శ్రీకాంత్ గారు చెప్పండి. మరి బీఆర్కే న్యూస్ ఛానల్ తరపున మీరు కూడా ఒక బాధితుడైనటువంటి పొజిషన్లో మీరు ఉన్నారు కాబట్టి లైవ్ ద్వారా మా బీఆర్కే న్యూస్ ఛానల్ తరపున బాధితులకు కావచ్చు, మీతో పాటు ఉన్న తోటి బాధితులకు కావచ్చు, అదేవిధంగా ఇంకా మనకు దానికి బలవ్వకుండా ఉండేవారికి కావచ్చు, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం, మీ ఛానల్ వారు చాలా ఇవన్నీ బాగా నీట్గా పబ్లిక్ చూపిస్తున్నారు. మీరు కూడా జమ్మికుంటల మంత్రి ప్రసాద్ అన్నగారు అన్నట్టు ఒకసారి వెంచర్కి వచ్చి మీరు కూడా వీడియో చేయాలి మేడం. డెఫినెట్లీ తీయాలి. చాలా అక్రమాలు మీ ఛానల్లో రావాలని కోరుకుంటున్నాం మేడం. రైట్ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కదండి, జమ్మికుంట అంటేనే ఒక మాఫియాగా మారిపోయింది మేడం అని చెప్పేసి మన బాధితుడైనటువంటి సిల్వర్ శ్రీకాంత్ గారు అయితే ఈరోజు మనకు లైవ్ ద్వారానే విత్ డాక్యుమెంట్స్తో చాలా క్లియర్ కట్గా చూపించడం జరిగింది. బీఆర్కే న్యూస్ ఛానల్ స్క్రీన్ మీద కూడా మనం చాలా క్లియర్ కట్గా కూడా చూసాం. అసలు మరి రోజుకి అసలు మనం ఏమనుకోవాలి అంటే ఈ భూ కబ్జాదారులు మారిపోయారు, పెరిగిపోయారు. అసలు ఏ విధంగా వీరికి ఎలాంటి భయం లేకుండా పోయిందన్నట్టు మరి అనుకోవాలా? లేదంటే ఇన్ని కబ్జాలు జరుగుతున్నా కూడా కన్నెత్తి చూడకపోవడం వెనుక ఎంత పెద్ద మామూలు మతలబు ఉందని ఆరోపణలు కూడా చాలా ఉన్నాయని చెప్పాలి. మున్సిపల్ చైర్మన్ అయినటువంటి తక్కెలపల్లి రాజేశ్వరరావు సొంత వెంచర్కి అయితే విద్యుత్ పరికరాల బిల్లు విద్యాశాఖలతోనే పెట్టినట్లు కూడా సమాచారం ఉంది. అంటే ప్రభుత్వ భూమి అని అంటే ప్రభుత్వ భూమిని కూడా ఎలా ఆక్రమిస్తున్నారని ప్రశ్నించిన సామాన్యులపై వెంచర్లకు సంబంధించిన యాజమాని అహంకారంతో కూడా విడిచిపడ్డారంట. అంటే అడిగిన వాళ్ళు, అంటే మీరు ఎందుకు ఇలా చేశారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని వీరు అడిగినా కూడా, ఇంక్లూడింగ్ మన శ్రీకాంత్ గారు ఆల్సో చాలా మంది, ఇందాక కూడా మనకు జూమ్ లైవ్ లో కూడా మన ప్రశాంత్ గారు కూడా చెప్పడం జరిగింది, శ్రీకాంత్ గారు కూడా చెప్పడం జరిగింది. మేడం ఇలా అడిగితే మన బీఆర్కే న్యూస్ ఛానల్ తరపున ఇప్పుడు కూడా మేము అడుగుతున్నామండి, ఇలా మేము అడిగినా కూడా అహంకారంతో మా మీదకి విరుచుకుపడడం, మా మీదకి దాడికి పాల్పడడం కూడా జరిగింది మేడం అని చెప్పి ఇంటికి రావడం, ఎవరు అడిగినా కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళని ఇలా చేయడం అని చెప్పేసి చాలా మంది మనకైతే చెప్పడం జరిగింది. లైవ్ లోనే మనకు శ్రీకాంత్ గారు కూడా చెప్పడం జరిగింది. చూసారు కదండి, మరి రోజుకి భూ కబ్జాదారులు, భూ మాఫియాలు పెరిగిపోతున్నాయి. మరి ఇలాంటివి ఆపాలి అంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా చూడకుండా ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరిని వారి ఆధీనంలోకి తీసుకొని ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా జరుగుతున్నాయని చెప్పి వారిపై కూడా కన్నెత్తి చూడాలని చెప్పి మన శ్రీకాంత్ గారు కావచ్చు, ప్రశాంత్ గారు కావచ్చు తెలియజేయడం జరిగింది. చూసారు కదండి, ఇదండి ఇవాల్టి బీఆర్కే న్యూస్ ఛానల్ స్పెషల్ రివ్యూ. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా. నమస్కారం.